విద్యను విప్లవాత్మకంగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు నిచ్చల్ స్మార్ట్ లెర్నింగ్ సొల్యూషన్ వ్యవస్థాపకుడు నిచ్చల్ నారాయణం తెలిపారు. బేగంపేటలోని నిచ్చల్ స్మార్ట్ సొల్యూషన్స్ కార్యాలయంలో 6 నుంచి 12 తరగతి విద్యార్థుల కోసం నిచ్చల్ లెన్స్ AI ఆధారిత AR యాప్, 1 నుంచి 5వ తరగతి విద్యార్థుల కోసం VR ఆధారిత 3D ఈ-బుక్స్ ఆవిష్కరించారు. ఆధునిక విద్యా టెక్నాలజీతో సాంప్రదాయ విద్యా లీనమయ్యే అభ్యాసనం మధ్య ఈ అంతరాన్ని తగ్గించామన్నామని తెలిపారు. తద్వారా విద్యార్థులు మరింతగా ప్రయోజనం పొందడానికి అవకాశం ఉందంటున్నారు. నిచ్చల్ లెన్స్ విద్యార్థులు ఏదైనా టెక్స్ట్ని స్కాన్ చేయడానికి, జీవం పోయడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు. After many years of research, we are launching 2 new products today. దాదాపు 5 సంవత్సరాల రీసెర్చ్ తర్వాత 300 మంది కష్టం దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది 5 ఏళ్ల పాటు. ఈరోజు మీ అందరి సమక్షంలో మన వర్చువల్ రియాలిటీ పవర్డ్ ఈ-బుక్స్ని, అలానే నిచ్చల్స్ లెన్స్ విచ్ ఇస్ ద వరల్డ్స్ ఫస్ట్ AI బేస్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ AR యాప్ని కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. నిచ్చల్ స్మార్ట్ లెర్నింగ్ సొల్యూషన్స్ 2010లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. చిన్న వయసు నుంచి కూడా నా ప్రతి అచీవ్మెంట్ వెనకాల, ప్రతి మైల్ స్టోన్లో మీడియా సపోర్ట్ అనేది ఎప్పుడూ ఉండింది. ఫర్ గివింగ్ ద రికగ్నిషన్ అండ్ ఆల్ ద సపోర్ట్. యువర్ బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్స్ హావ్ ఆల్వేస్ బీన్ అ పార్ట్ ఆఫ్ మై జర్నీ. సో మీ అందరికీ తెలిసిందే, 9 ఏళ్ల వయసులో నా జర్నీ మొదలైంది, నా ప్రయాణం మొదలైంది. సో గణితం పట్ల నాకున్న ఆ మక్కువని, ఆ ఆసక్తిని గమనించిన మా తల్లిదండ్రులు, ఎస్పెషల్లీ మై మదర్ డాక్టర్ పద్మావతి, she got me trained in the various global methodologies of mathematics. మన ఇండియన్ వేదిక్ మ్యాథ్స్ అనుకోండి, చైనీస్, రష్యన్, జర్మన్, స్కాటిష్, అరబిక్, ఈ అన్ని టెక్నిక్స్లో కూడా ఐ గాట్ ట్రైన్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 9 years. 9 ఏళ్ల వయసులో గణితంలో అవధానం కూడా చేయడం జరిగింది. సో ప్రపంచంలో అతి చిన్న వయసులో గణిత అవధానం చేసిన వ్యక్తుల్లో నేను ఒకరిగా నిలిచాను. 10 సంవత్సరాల వయసులో గణితంలో నేను నా మొట్టమొదటి పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది. became the youngest author at the age of 10 years when I published my first set of books on mathematics. When I was in my class 5th standard లో ఉన్నప్పుడు, నేను నా మ్యాథ్స్ క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్లో మాకు జామెట్రీ కాన్సెప్ట్స్ నేర్పించేటప్పుడు బ్లాక్ బోర్డ్ మీద అవర్ మ్యాథ్స్ టీచర్ వాజ్ డ్రాయింగ్ ఆల్ దీస్ 3D షేప్స్, క్యూబ్ అనుకోండి, క్యూబాయిడ్స్ అనుకోండి, ఆల్ దీస్ ప్రిజమ్స్ అండ్ పిరమిడ్స్. సో ఒక పేపర్ మీద 2D షేప్ గీయడం చాలా ఈజీ, కానీ ఒక స్క్వేర్ ఆర్ సర్కిల్, కానీ ఒక స్ఫియర్, క్యూబాయిడ్ గీయడం చాలా కష్టం. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఐ ఆస్క్డ్ మై మదర్, డూ యూ హ్యావ్ ఎనీ టూల్స్ ఫర్ మ్యాథమెటిక్స్, డూ యూ హ్యావ్ ఎనీ ఎక్విప్మెంట్ ఫర్ మ్యాథమెటిక్స్? అండ్ వెన్ యూ వెంట్ అరౌండ్ ద మార్కెట్ అండ్ ఎక్స్ప్లోర్డ్, చాలా సర్ప్రైజ్గా ఏమనిపించింది అంటే, ఒక జామెట్రీ బాక్స్ తప్పితే మ్యాథమెటిక్స్ మీద అసలు ఏమీ అప్పుడు అవైలబుల్ లేదు ఎక్విప్మెంట్. సో అప్పుడు వచ్చిన నాకు ఆలోచన ఏంటి అంటే, మన మ్యాథ్స్ అనేది చాలా ఒక క్లిష్టమైన సబ్జెక్ట్ అని అందరూ భావిస్తారు. చాలామంది పిల్లలకి అదొక రకమైన భయం మ్యాథ్స్ అంటే. మ్యాథ్ ఫోబియా ఇస్ వెరీ కామన్. సో ఐ వెంట్ ఆన్ టు కాన్సెప్చువలైజ్, డిజైన్ అండ్ డెవలప్ India's first mathematics lab back then in 2005. And appreciating my research back then, Shri Abdul Kalam ji, our former president, has felicitated me in the Rashtrapati Bhavan. And also I went on to receive the National Child Award Gold Medal, which is the highest honor given by the President of India to only one child every year. Alane Gnapak Shakti field lo, memory field lo, I went on to achieve 2 Guinness World Records. I went on to become the world's youngest 2-time Guinness record holder by the age of 13 years in the field of memory. And I also went on to become the first Indian to win the World Championship in memory in 2007. అప్పుడే మన నేషనల్ జాగ్రఫిక్ వాళ్ళు కూడా ఒక డాక్యుమెంటరీ షూట్ చేసి ప్రపంచంలో 7 మేధావులు నన్ను ఒకరిగా గుర్తించడం జరిగింది. I also went on to complete my undergraduation and my master's at a young age. I went on to become India's youngest chartered accountant by the age of 19 years. And I also went on to become youngest double postgraduate. I did my master's in mathematics and commerce from Usmania University, Hyderabad. By the age of 18 years, I went on to complete my master's. I became the youngest postgraduate. So I always believed that
for every child, if the right support and right ecosystem and environment is provided by the teachers and by parents, every child can really excel in their academics, and they can really achieve great milestones in their life. That's what I've always believed, and that's why after completing my formal education, I've always wanted to devote my life to education, towards research in education, and on how we can transform the conventional teaching and learning practices. మన విద్యా వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొని రావాలి, విద్యా విధానంలో మార్పు తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఈ నిశ్చల్ సంస్థని స్థాపించడం జరిగింది. అండ్ దాదాపు 5 million man hours అంటే 50 లక్షల గంటలు అంత క్యుములేటివ్ ఎఫర్ట్ బై ద ఎంటైర్ R&D టీమ్ హ్యాస్ gone